హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీరియల్ ఎంటర్ప్రెనర్ సంతోష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే. అయితే కూటమి గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు చాలా మార్పులు అయితే మనం చూస్తున్నాం. అండ్ రీసెంట్గా బయటకు ఒక వార్త వచ్చింది. గత ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ కాకుండా, అంటే గత ప్రభుత్వం వ్యవస్థలో వాలంటీర్స్ చూసాం, అలాగే సచివాలయాలు చూసాం. అలాంటివి కాకుండా ఇప్పుడు వేరే వ్యవస్థను స్థాపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటూ వార్త వచ్చింది. అంటే అది ఎలా ఉండబోతుంది, ఆ వ్యవస్థ ఎలా ఉంటుంది అసలు, దాని గురించి. సో నేను మన మల్టిపుల్ ఇంటర్వ్యూస్లో చంద్రబాబు గారి పాలన దక్షతని, ఆయన విజనరీ థాట్ ప్రాసెస్ గురించి నేను మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేశాను. అదేవిధంగా ఇప్పుడు ఏంటి అని అంటే, మీరు చెప్తున్న వార్త ఏంటి అంటే, గ్రామ సచివాలయ వ్యవస్థ నుంచి కూడా కొత్త రకమైన పరిపాలనా విధానాన్ని తీసుకొని వచ్చి అసలు అంటే ఎక్కడైతే గ్రామంలో కూడా పర్టికులర్ నీడ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్ ఉంటుంది. దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఎలా అడ్రస్ చేయాలనే దాని గురించి చంద్రబాబు గారి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వార్త. అయితే ఇది కొత్త వార్త ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఇది మన అంటే రాజ్యాంగంలోనే అసలు గ్రామ పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలి, గ్రామ పరిపాలన వ్యవస్థ నుంచి ఈవెందో సెంట్రల్ గవర్నమెంట్ దాకా అసలు ఈ వ్యవస్థలు అనేది ఎలా ఉండాలి అనే దానిపైన ఒక స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మనము ప్రైమరీ హెల్త్ సెంటర్ వింటాం. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉంటాయి గ్రామాల్లో, అదేవిధంగా స్కూల్స్ ఉంటాయి. అవన్నీ ఎలా వస్తాయి అని అంటే, అంటే ఇంత ఒక 5,000 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే దానికి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలి. ఒక 10,000 మంది ఉన్నారు అని అంటే దానికి ఒక మండల్ లెవెల్లో ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ని మించి ఇంకొక హెల్త్ సెంటర్ ఉండాలి. అదేవిధంగా ఒక 50 పడకల ఆసుపత్రి ఉండాలి. అదేవిధంగా ఒక ఊర్లో ఒక 1000 ఫ్యామిలీస్ ఉన్నాయి అని అంటే ఒక హై స్కూల్ ఉండాలి. ఇలా ఒక లెక్క ప్రకారం అంటే దామాష పద్ధతి అంటాం అనమాట. అంటే జనం అంటే అక్కడ ఆ ఏరియాలో ఎంత జనసాంద్రత ఉంది, ఎంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, వాటి నిష్పత్తి ప్రకారం మనం అక్కడ ఫెసిలిటీస్ని ఆర్గనైజ్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలనేది మన రాజ్యాంగం మన ప్రభుత్వాలకి ఆల్రెడీ సూచించింది. దాని ప్రకారమే వెళ్ళాలి. కాకపోతే ఏంటి అంటే, చాలా చోట్ల ఏంటి అని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉండవు. 5,000 మంది ఉంటారు, 10,000 మంది ఉంటారు, కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండదు. వీళ్ళు మన ప్రభుత్వాలు ఏం చెప్తుంటాయంటే, అక్కడ ఫెసిలిటీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ రోడ్డు వ్యవస్థ లేదు, లేదు అంటే ఇంకో వ్యవస్థ లేదు అంటే మా దగ్గర ఫండ్స్ లేదు అంటే మా దగ్గర మ్యాన్ పవర్ లేదు, ఇలాంటి రీజన్స్ చెప్తూ వస్తూ ఉంటారు. కానీ నీడ్ ఏంటి అనేది పర్టికులర్గా ఐడెంటిఫై చేసి మనం దాన్ని అడ్రస్ చేయడం అనేది మొదలు పెడితే ఒక్కొక్కటిగా మనము అడ్రస్ చేయగలుగుతాం. అయితే చంద్రబాబు గారి ప్రభుత్వం లాస్ట్ టైం ఇంతకుముందు వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ని ఫామ్ చేశారో అప్పుడే ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. ఒక 5,000 జన సాంద్రత ఉన్న ప్రాంతాన్ని తీసుకొని దాన్ని ఒక క్లస్టర్ చేసేసి అక్కడ ప్రతి ఒక్క హౌస్ హోల్డ్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ వయసులు ఎంత, ఒక్కొక్కరి వయసు ఎంత, వాళ్ళకి హెల్త్ నీడ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ నీడ్ ఏముంది, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఉందా, నిరుద్యోగత ఉందా, సో వాళ్ళకి ఏదైనా ఉద్యోగం ఫెసిలిటీ ఇవ్వాల్సి ఉంటుందా, లేదంటే పెన్షన్ నీడ్ ఉందా, ఇలాంటివన్నీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినంత అంటే ఒక క్లస్టర్లో అన్ని నీడ్స్ని ఐడెంటిఫై చేసి, నిరుద్యోగాలు ఎక్కువ ఉంది అని అంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, లేదు హెల్త్ నీడ్స్ ఉన్నాయంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, లేదు అని అంటే ఎడ్యుకేషన్ నీడ్ ఉందంటే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది ఒక సర్వే అంటే లోకలైజ్డ్ సర్వే చేసేసి దానికి ఎప్పటికప్పుడు ఏది కంప్లీట్గా మనం పంపించేయాలి. అంటే అడ్రస్ని అక్కడ అడ్రస్ చేయాలనే వ్యవస్థని అప్పుడే వాళ్ళు ప్లాన్ చేశారు. కాకపోతే అప్పటికే గవర్నమెంట్ వాళ్ళ టైం అయిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, అది అక్కడికి ఆగిపోయింది. ఇప్పుడు ఏంటి అని అంటే, చాలా వేరే శాఖల్లో ఉన్న మ్యాన్ పవర్ని గ్రామ సచివాలయ వ్యవస్థలోకి కార్యదర్శులుగా పంపించారు. సో వాళ్ళు ఏంటి అని అంటే ఎక్కువ అంటే అవసరానికంటే ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది, కానీ ఈవెన్ వాళ్ళు అంటే మనకు అక్కడ నీడ్ని కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం ఐడెంటిఫై చేయట్లేదు, అదేవిధంగా వాటిని అడ్రస్ చేసే వ్యవస్థనే అక్కడ లేదు. అందుకని చెప్పేసి అక్కడ ఉన్న కార్యదర్శులు అంటే వేరే డెప్యుటేషన్ మీద వెళ్ళిన వాళ్ళందరినీ వాళ్ళ శాఖలకి వెనక్కి పిలిచేసి వాళ్ళ శాఖల్ని
బలోపేతం చేసేసి ఇట్లా ఒక్కొక్క అంటే మనం ఏదైతే ప్లాన్ చేసామో పర్టికులర్గా ఏంటి అంటే మనం ఇంత ఒక క్లస్టర్ తీసుకొని ఒక సర్కిల్లో ఇంతమంది ఫ్యామిలీస్ ఉన్నారు అని అంటే ఒక్కొక్క ఫ్యామిలీకి యాక్చువల్ నీడ్స్ ఏమున్నాయి అనేది ఒక లోకలైజ్డ్ సర్వే చేసేసి వాళ్ళకి కావాల్సిందంతా అంటే ఒక పర్టికులర్ మ్యాన్ పవర్ ఒక ఏమంటారు ఒక సెంటర్ పాయింట్ ఒక దగ్గర నుంచే ఈ ప్లానింగ్ అంతా జరగాలి అండ్ ఎగ్జిక్యూషన్ అంతా జరగాలి అనే వ్యవస్థని కొత్తగా తీసుకొచ్చి అంటే పాలన వ్యవస్థని ఇంకా బలోపేతం చేసేసి ఏదైతే గవర్నమెంట్ ఫండ్స్ ప్రాపర్గా యూటిలైజ్ అవ్వాలి, ఎవరైతే నీడి ఉన్నారో వాళ్ళకు రీచ్ అయ్యేలాగా చేయాలి అనేది చంద్రబాబు గారు ఒక కార్పొరేట్ స్థాయిలో అంటే యాక్చువల్లీ ఏంటి అంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటే హైరార్కీని అలాగే డెవలప్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పటికప్పుడు ఏం చేస్తాం ప్రతిరోజు కూడా అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడన్నా గ్యాప్ ఉందా, ఎక్కడన్నా లూప్ ఉందా అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేస్తూ దాన్ని ఎక్కడికక్కడ గ్యాప్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. అలాంటి వ్యవస్థని ఇక్కడ కూడా కార్పొరేట్ స్టైల్ ఆఫ్ పాలనా విధానాన్ని తీసుకొని వచ్చి దాని నుంచి మంచి రిజల్ట్స్ తీసుకురావాలి అనే ఒక కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నాన్ని చంద్రబాబు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అక్కడ చేస్తుంది అనేది మనకు వస్తున్న న్యూస్. అది మేబీ వెరీ సూన్ ఆయన వాటిని అనౌన్స్ చేసే అవకాశం అంటే వాటి అలా రావడం వల్ల ఉపయోగం ఉంటుందా? 100%. దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అక్కడ నీడ్ ఏముంది అనేది మనకు అర్థమైనప్పుడు దాన్ని ఎలా అడ్రస్ చేయొచ్చు అనేది మన దగ్గర ఆ ఏరియాలో అంటే హెల్త్ నీడ్ ఉందనుకోండి, ఆ ఏరియాలో మనకు ఫండ్స్ ఉన్నాయా లేదా, మనకు మ్యాన్ పవర్ ఉందా లేదా, రిసోర్సెస్ ఉందా లేదా, మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలుగుతామా లేదా అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మనకు ఒక నీడ్ అర్థమైన తర్వాత నీడ్ అనాలిసిస్ జరిగిన తర్వాత మనకున్న దాంట్లో మనం ఎంతవరకు చేయగలుగుతాం, ఎంత అడ్రస్ చేయగలుగుతాం అనేది మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎలా రోల్అవుట్ చేయాలనే దాని విషయంలో మనం ఆలోచన చేయొచ్చు. కానీ ఐడెంటిఫికేషన్ జరగనప్పుడు మన దగ్గర రీసోర్సెస్ ఉన్నా, ఫండ్స్ ఉన్నా, ఏమున్నా కూడా మనం దాన్ని అడ్రస్ చేయగలిగే కెపాసిటీస్ మనకు అంత ఉండవు. సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ అంటే ఫస్ట్ మనకు అక్కడ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని ఆయన క్రియేట్ చేస్తున్నారు. సో ప్రాబ్లమ్స్ అని మన ముందరు